వెల్కమ్ టు రామానుజన్ మ్యాథ్స్ పల్స్. 2026 మార్చిలో జరగబోయే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం ఈ 1 మార్క్ క్వశ్చన్. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనకు కావాలంట. లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 ఉండాలి, వేరియబుల్స్ 2 ఉండాలి. దానికన్నా ముందు ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ గురించి మాట్లాడదాం. వన్ వేరియబుల్ గురించి మాట్లాడదాం. వన్ వేరియబుల్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0ని ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. ఇక్కడ వన్ వేరియబుల్ అంటే ఎక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏని కోఎఫిషియంట్ అంటాము, బిని కాన్స్టెంట్ అంటాము. ఇప్పుడు 2 వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 వేరియబుల్స్ ఏంటంట, అక్కడ ఎక్స్ వైని 2 వేరియబుల్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంటు, బి అంటే వై కోఎఫిషియంటు, సి అంటే కాన్స్టెంట్ టర్మ్గా మనం అనుకోవచ్చు. ఈ విధంగా మెయిన్ ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేస్తే 1 రూపీ కాయిన్ అనేది మీ పాకెట్లో ఉంటుంది. ఈ టాపిక్కి సంబంధించిన 8 మార్క్స్ గ్రాఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, యూస్ చేసుకోండి. జై హింద్.